హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఆర్కే ఆల్. నేను మీ కళ్యాణి. వినాయక చవితికి ఊరికి వెళ్ళామండి. మా ఇంటికి వినాయక చవితి అక్కడ చేసుకుందాం అనేసి నిన్నే వచ్చామండి మా ఇంటికి. ఇంకా ఇవాళే పూజ చేసుకుని ఈవినింగే స్టార్ట్ అయిపోతున్నాం వైజాగ్. ఆ వారికి నెక్స్ట్ డే ఆఫీస్ ఉండడం వల్ల మార్నింగ్ స్టార్ట్ అయితే ఇంకా ఆఫీస్ కి టైం సరిపోదని ఇంక ఈవినింగే స్టార్ట్ అవ్వాల్సి వచ్చింది. ఇంకేం చేస్తామండి, బిజీ షెడ్యూల్ లో ఫ్యామిలీతో టైం స్పెండ్ చేద్దామన్నా కుదరట్లేదు. ఇవన్నీ ఎప్పుడు చేంజ్ అవుతాయో. అందరూ బిజీ అయిపోయాం కదా, మీకు కూడా ఇలా అనిపిస్తూ ఉంటుందా? అలా బస్ లో వెళ్తూ మా కాకినాడలో పెట్టిన వినాయకులు చూస్తూ వెళ్తున్నామండి. ఇక్కడ చూడండి, బయట డెకరేషన్ అయితే చాలా బాగుంది కదా. స్టేజ్ అలా చూస్తుంటే రియల్ గా కన్స్ట్రక్ట్ చేసిన దానిలాగే అనిపిస్తుంది. లోపల వినాయకుడిని కూడా చూసేద్దాం. అప్పుడు కాలేజ్కి వెళ్తున్నప్పుడు అయితే వినాయక చవితి నెక్స్ట్ డే కాలేజ్ బస్ లో వెళ్తున్నప్పుడు చాలా ఎక్సైట్ అయ్యే వాళ్ళం. ఎక్కడే వినాయకుడిని పెట్టారు అండ్ ఎలాంటి థీమ్ వినాయకుడు పెట్టారా అని చెప్పి చూడడానికి. మీరు కూడా అలానే చూసేవారా? అయితే మీరు ఎలా అనుకునేవారో కామెంట్ చేయండి. ఈ విధంగా కంప్లీట్ అయిందండి మా జర్నీ కాకినాడ టు వైజాగ్. వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్